అందరికీ నమస్కారం. ఫిబ్రవరి 22వ తేదీన ఆదివారం నాడు వృశ్చిక రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి అయితే ఈరోజు మనం వివరంగా ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకోబోతున్నాం. వృశ్చిక రాశి వారు కనుక ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే అండి, దయచేసి ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చేటటువంటి ఒక చిన్న లైక్ అనేది నా ఛానల్ గ్రోత్కు నాకు ఎంతో సహాయపడుతుంది. మరి వివరాల్లోకి వెళ్తే కనుక ఇక ఈ రోజున మీ జీవితం ఏ విధంగా ఉండబోతుంది, అలాగే ఈ రోజు తర్వాత మీ జీవితం అనేది మరొకలా ఉండడం మీకు తప్పకుండా కనిపిస్తుంది. ముఖ్యంగా మీ ఇంట్లో మీ 4 గోడల మధ్య మీ కుటుంబ సభ్యుల మధ్య ఒక ఊహించినటువంటి సంఘటన ఈ రోజున జరగబోతుంది. అది మీకు ఆనందాన్ని ఇస్తుందా, లేదంటే భయాన్ని కలిగిస్తుందా, అసలు మీ తలరాత ఏ విధంగా మారుతుంది? వీటన్నిటికంటే కూడా ముఖ్యంగా వీడియో చివరిలో నేను చెప్పేటటువంటి ఒక చిన్న విషయాన్ని అయితే అస్సలు మర్చిపోకండి. కాబట్టి ఈ విషయం అనేది మీకు తప్పకుండా ఉపయోగపడుతుంది. అది డబ్బు విషయమా, లేదంటే ఆరోగ్య విషయమా, లేదంటే ఇంకా దేనికైనా సంబంధించిందా, తప్పక తెలుసుకోవాలంటే వీడియోనైతే ఒక్క సెకండ్ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడటానికి ప్రయత్నించండి. ఇక అంతకంటే మీ ఇంట్లో మీరు జరగబోయేటటువంటి మార్పుల గురించి తప్పకుండా ఈ రోజున తెలుసుకుంటారు. అలాగే మీ ఇష్టదైవాన్ని, అలాగే మీ కులదేవతను ఒక్కసారి మనసులో స్మరించుకొని ఈరోజు చెప్పేటటువంటి ప్రతి పాయింట్ను కూడా జాగ్రత్తగా వినండి. మీరు పుట్టుకతోనే రాజుల్లా నాయకత్వమైనటువంటి లక్షణాలతో సొంత విషయాలను చాలా చక్కగా అమలుపరుచుకుంటూ ఉంటారు. 10 మందిలో మీరు నడిచేటటువంటి విధానం అనేది చాలా గొప్పగా ఉంటుంది. అయితే మీ పరిస్థితి ఎలా ఉందంటే, గత కొన్నేళ్లుగా ఏంటంటే మీరు బయటకు గంభీరంగా కనిపిస్తున్నారండి. అందరికీతో కూడా నవ్వుతూ మాట్లాడతారు, కానీ రాత్రిపూట ఒంటరిగా ఉంటూ మీ మనసులో ఎంతో ఆవేదన చెందుతూ ఉన్నారు. అయితే అందరికీ నేను సహాయం చేస్తున్నారు, మరి నాకే ఎందుకు ఈ విధంగా ఇన్ని కష్టాలంటూ భగవంతుని నిలదీస్తూ ఉన్నారు. డబ్బు వస్తుంది కానీ నిలబడడం లేదు, నీళ్ళలా ఖర్చు అయిపోతూ ఉన్నాయి. నమ్మిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు వెన్నుపోటు పొడుస్తున్నారు. సొంత వారు మీకు శత్రువులుగా మారుతున్నారు. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య చిన్న చిన్న మాటలు పెద్ద గొడవలుగా మారి మనశ్శాంతి లేకుండా చేస్తున్నాయి. అలాగే ఆరోగ్య విషయంలో కూడా ఏదో తెలియనటువంటి భయం, గుండె దడ, నిద్రలేమి ఇవన్నీ కూడా మిమ్మల్ని వేధిస్తూ వస్తున్నాయి. అయితే బాధపడనవసరం అవసరం లేదు. కాలం ఎప్పుడూ కూడా ఒకేలా అయితే ఉండదు ఫ్రెండ్స్. ముఖ్యంగా ఈ రోజున మీ జాతక చక్రంలో చంద్రుడి యొక్క సంచారం, అలాగే రవి స్థానం ఒక అద్భుతమైనటువంటి యోగాన్ని అయితే సృష్టించబోతున్నాయి. ఇన్నాళ్ళు మీరు పడినటువంటి అవమానాలకు, ఇన్నాళ్ళు మీరు పడినటువంటి కొన్ని కష్టాలకు ఈ రోజున కొంతైనా ఊరట కలగబోతుంది. మీ శత్రువులు మీ కాళ్ళ దగ్గరకు వచ్చి క్షమాపణ అడిగేటటువంటి రోజు ఇదే. ముందుగా మీ ఇంట్లో జరగబోయేటటువంటి ఊహించినటువంటి ఒక మార్పు గురించి ఇప్పుడు మాట్లాడుకుంటే కనుక, మీ కుటుంబం అంటే మీకు చాలా ప్రాణం. అలాగే మీకోసం మీరు బ్రతకరు, మీ వాళ్ళ కోసం మీరు బ్రతుకుతారు. అయితే చెప్పాలంటే ఈ రోజున చాలా అనూహ్యమైనటువంటి రోజు. మీ ఇంట్లో ఒక శుభ పరిణామం అనేది చోటు చేసుకుంటుంది. దీర్ఘకాలిక సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. మీ ఇంట్లో ఎప్పటి నుండో ఒక సమస్య అనేది నలుగుతూ వస్తుందనుకోండి. అది ఆస్తి గొడవ కావచ్చు, లేదంటే వివాహ సంబంధం కుదరకపోవడం కావచ్చు. అది ఖచ్చితంగా ఈ రోజున ఒక క్లారిటీ అనేది వస్తుందన్నమాట. అయితే ఒక ఫోన్ కాల్ రూపంలో కానీ, లేదంటే ఒక బంధువు రూపంలో కానీ మీకు సహాయం అందిస్తారు. అలాగే ఆకస్మిక ధనలాభం, సడన్గా లక్ష్మీదేవి మీ గడప తొక్కుతుంది. ఎప్పుడూ మర్చిపోయినటువంటి బాకీలు అనేవి వసూలవుతాయి, లేదంటే పూర్వీకుల యొక్క ఆస్తికి సంబంధించినటువంటి వ్యవహారం మీకు పూర్తిగా అనుకూలంగా మారుతుంది. సంతాన విషయం, మీ పిల్లల గురించి మీరు చాలా బెంగ పెట్టుకుంటూ ఉంటే కనుక వారు చదువులో కూడా, ఉద్యోగంలో ఒక మంచి వార్తనైతే మీకు వినిపిస్తారు. అది మీ యొక్క గుండె బరువును తగ్గిస్తుంది. అయితే ఇదంతా జరగాలంటే మీరు ఈ రోజున చేయవలసినటువంటి కొన్ని చిన్న పనులు కూడా ఉన్నాయి. అవేంటో కూడా నేను తప్పకుండా తెలియజేస్తాను. అయితే జాగ్రత్తగా వినండి. ఈ రోజున మీరు ఎలాంటి ఫలితాలను అయితే దక్కించుకోబోతున్నారో ఆ దక్కించుకోవడానికి కూడా మీరు చేయవలసినటువంటి కొన్ని ఎఫర్ట్స్ అనేవి ఉన్నాయన్నమాట. అంటే మీరు కొంచెం ఈ రోజున బద్ధకంగా మీకు అనిపించినప్పటికీ కూడా తుఫానుకు ముందు ప్రశాంతత ఏ విధంగా ఉంటుందో అలా ఉంటుందన్నమాట. సాయంత్రం 4 గంటల తర్వాత మీకు ఒక ముఖ్యమైనటువంటి సమాచారం అందుతుంది. ఈరోజు ఆఫీస్లో మీ పై అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు. వ్యాపారస్తులకు ఈ రోజున అద్భుతమైనటువంటి టర్నోవర్ జరుగుతుంది. చేయవలసినటువంటి పని ఈరోజు ఉదయం సూర్య నమస్కారం అనేది తప్పకుండా చేసుకోండి. అలాగే ఈ రోజున మీకు ధనలాభం అనేది తప్పకుండా కలగబోతుంది. కాబట్టి మీకు అక్షయ పాత్ర లాంటి
అంటే మీరు మట్టిని పట్టుకున్నా కూడా బంగారం అవుతుందన్నమాట ఈరోజు. ముఖ్యంగా చెప్పాలంటే ఈరోజు కొత్తగా ప్రాజెక్టులు మొదలు పెట్టడానికి, కొత్త వస్తువులు కొనడానికి బంగారం లేదా వాహనాలు ఈ రోజున సరైనటువంటి సమయం. ఇక మీరు ఎవరికైనా డబ్బు ఇవ్వాల్సి ఉంటే ఈరోజు తీర్చేయండి. అది మీకు రుణ విముక్తిని ఇస్తుందన్నమాట. మీ జీవిత భాగస్వామితో కలిసి బయటకు వెళ్ళేటటువంటి అవకాశం ఉంది. వారి ముఖంలో చిరునవ్వు చూస్తారు ఈరోజు. అంతేకాకుండా కీలకమైనటువంటి మలుపు అనమాట ఈరోజు. కొంచెం మీకు మిశ్రమంగా ఉంటుంది. అలాగే బంధువుల రాక వల్ల కూడా ఇంట్లో సందడి ఏర్పడుతుంది. అయితే ఖర్చులు కూడా ఈరోజు కొంచెం విపరీతంగానే పెరుగుతాయండి. అనవసరమైనటువంటి ఆర్భాటాలకు అస్సలు పోకండి. అలాగే మీరు తీసుకునేటటువంటి ఒక్క నిర్ణయం అనేది మీరు 5 ఏళ్ల భవిష్యత్తును చూసేలా ఉంటుంది. కాబట్టి పెద్దల సలహాలు లేకుండా ఏ నిర్ణయం తీసుకోకండి, జాగ్రత్తగా ఉండండి. అంతేకాకుండా మీ ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసేటటువంటి రోజు కూడాను. అంటే సమాజంలో మీకు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. రాజకీయ నాయకులకు, అలాగే సినిమా రంగంలో ఉన్నటువంటి వారికి, రియల్ ఎస్టేట్ వారికి ఈ రోజున పట్టిందల్లా బంగారమే అని చెప్పుకోవాలి. ఒక శుభకార్యానికి సంబంధించినటువంటి చర్చలు మీ ఇంట్లో జరుగుతాయి. అయితే ఇక్కడి వరకు అంతానే బాగానే ఉంది, అదృష్టం వస్తుంది, డబ్బు వస్తుంది అని చెప్పాను కదా. అయితే నాకు ఒక బాధ్యతగా మీకు ఒక విషయాన్ని, అంటే ఒక చిన్న హెచ్చరికనైతే చెప్పాలని చెప్పి అనుకుంటున్నాను. అదేంటంటే ఒక జాగ్రత్త అనమాట. అది చాలా జాగ్రత్త, అత్యంత అవసరమైనటువంటి జాగ్రత్త. ఈ రోజున మీకు ఆవేశం, అలాగే అహంకారం, ఈగో ఇవన్నీ కూడా మీరు తప్పకుండా వీటిలో చిక్కుకునేటటువంటి ప్రమాదం ఉంది. ముఖ్యంగా షూరిటీ సంతకాలు దయచేసి జాగ్రత్తగా వినండి. మీ సొంత తమ్ముడు కానీ, మీ ప్రాణ స్నేహితులు అడిగినా కానీ ఈ రోజున ఎవ్వరికీ కూడా డబ్బు విషయంలో అయితే గ్యారంటీ అనేది ఉండకండి. ఎవరికి షూరిటీ సంతకాలు అనేవి పెట్టకండి. ఒకవేళ మీరు కనుక ఆవేశపడో లేదంటే మొహమాట పడే సంతకాలు కనుక పెట్టినట్లయితే భవిష్యత్తులో ఆ అప్పులు అనేవి మొత్తం మీరు తీర్చాల్సి వస్తుంది. కాబట్టి అది ఎంతైనా కానివ్వండి, మీ శక్తి మేర మీకు అవసరం లేనటువంటి విషయాల్లో మీరు ఇంటర్ఫీర్ అవ్వద్దు. అలాగే కోర్టుల చుట్టూ, పోలీస్ స్టేషన్ల చుట్టూ కూడా ఈ విషయంలో తిరగాల్సి వస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇంట్లో ఆడవారితో, ముఖ్యంగా భార్య, తల్లి, సోదరితో వాదనలకు దిగకండి. ఇక ఈ రోజుల్లో మీ నోటి నుండి వచ్చేటటువంటి ఒక తప్పుడు మాట అనేది మీ బంధాన్ని శాశ్వతంగా తెంచివేస్తుంది. మీ మౌనమే మీ ఆయుధం. కోపం వస్తే మంచినీళ్ళు తాగి పక్కకు వెళ్ళిపోండి, అంతేకాని మాట మాత్రం జారకండి. ఈ ఒక్క విషయాన్ని మీరు తప్పకుండా పాటిస్తే మిమ్మల్ని ఎవ్వరూ కూడా ఆపలేరు. అయితే ఈ రోజున ఇటువంటి ఏదైనా చిన్నపాటి దోషాలుంటే వాటి నుండి గట్టెక్కాలంటే ఏం చేయాలని చెప్పి మీరు అనుకుంటే మనసులో చాలా సులభమైనటువంటి కొన్ని చిన్న పరిహారాలు అయితే చెప్తానండి. తప్పకుండా పాటించండి. ఈరోజు ఆదిత్య హృదయం అనేది తప్పక పాటించండి. ఈ రోజున ఉదయం స్నానం చేసిన వెంటనే తూర్పు వైపు తిరిగి సూర్య భగవానుడికి నమస్కరించి ఆదిత్య హృదయం అనేది వినండి లేదా చదవండి. ఇది మీకు చాలా రక్షణ కవచంలా అనేది పనిచేస్తుందన్నమాట. అలాగే ఈ రోజున గోసేవ కుదిరితే ఆవుకు బెల్లం మరియు నానబెట్టినటువంటి శనగలను తినిపించండి. దీనివల్ల ఏంటంటే మీ కుటుంబంలో ఉన్నటువంటి ఏదైనా గొడవలు ఉంటే తొలగిపోతాయి. అలాగే రావి చెట్టు దీపం సాయంత్రం వేళ కుదిరితే రావి చెట్టు కింద నువ్వుల నూనెతో దీపం వెలిగించి 11 ప్రదక్షిణలు చేసుకోండి. ఇది మీకున్నటువంటి శని దోషాన్ని తగ్గిస్తుంది, అలాగే ధనలాభాన్ని సూచిస్తుంది. మరి గుర్తుంచుకోండి, దైవబలం ఉంటే గ్రహబలం అనేది దానంతటా అదే తప్పకుండా వస్తుంది. మన సంకల్పం అనేది గొప్పదైతే విజయం కూడా మనకు తప్పకుండా చివరి క్షణంలో అయినా కానీ వస్తుంది. మీరు సింహం లాంటి వారు. సింహం ఎప్పుడూ కూడా వెనకడుగు వేయదు. అదే విధంగా ఉంటారు. కష్టాలు వస్తుంటాయి, పోతుంటాయి, కానీ మీ ధైర్యం మాత్రం ఎక్కడా తగ్గదండి. ఇక ఈ రోజున జరిగేటటువంటి మార్పులను ఆస్వాదించండి, జాగ్రత్తలను పాటించండి. అలాగే మీకు ఇప్పుడు చెప్పినటువంటి ప్రతి విషయం కూడా మీకు ఉపయోగపడిందని చెప్పి మీ మనసు కనిపిస్తే మాత్రం, మీ జీవితానికి ఈ విషయాలన్నీ కూడా దగ్గరయ్యాయని చెప్పి మాత్రం అనిపిస్తే మరికొంతమంది, అంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే ఈ వీడియోను షేర్ చేయడానికి సహకరించండి. అలాగే ఈ రోజున మీకు ప్రయాణాల విషయంలో చాలా జాగ్రత్తలు అనేవి కీలకం. దూర ప్రాంతాలకు వెళ్ళే వారికి ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించండి. ఇక ఈ రోజున మీకు కలిసి వచ్చేటటువంటి రంగు వచ్చేసి ఆకుపచ్చ, నీలం. అలాగే కలిసి వచ్చేటటువంటి సంఖ్య వచ్చి 7, 10. అలాగే కలిసి వచ్చేటటువంటి దిక్కు ప్రయాణం వచ్చేసి తూర్పు, ఉత్తర, పడమర. ఈ దిక్కులు మీకు చాలా సురక్షితంగా ఉంటాయన్నమాట. అంతేకాకుండా ఈ రోజున మీరు చేసినటువంటి ప్రతి ఒక్క పనులన్నీ కూడా భగవంతుడికి అర్పితం చేయండి. ఉదయం లేచిన దగ్గర నుండి ఆవేశపడిపోతూ లేనిపోని గొడవలను, అలాగే లేనిపోని విషయాల గురించి ఆలోచిస్తూ చిరాకు పరాకులతో లేవకుండా ఉదయం లేచేటప్పుడే ప్రశాంతంగా, మనసును ప్రశాంతంగా ఉంచుకొని అప్పుడు లేవండి. అలాగే ఈరోజు భగవంతుడు నాకు కల్పిస్తున్నటువంటి రోజు కాబట్టి ఈరోజు
చాలా సున్నితంగా ప్రశాంతంగా గడిచిపోవాలని చెప్పి భగవంతుడికి కృతజ్ఞత తెలియజేసుకోండి. అలాగే మర్యాదపూర్వకంగా ఉంటూ మీ యొక్క వ్యక్తిగత విషయాలను ఎవరికీ కూడా షేర్ చేసుకోకండి. మెల్లమెల్లగా మీ జీవితం మరలా గాడిలో పడుతుంది. ఇప్పుడు మీకున్నటువంటి చిన్నపాటి నెగిటివ్ ఎనర్జీ పోవడానికి బయటికి వెళ్ళే ముందు తప్పకుండా సింధూరాన్ని ధరించండి. ఒక అద్భుతమైనటువంటి మార్పు అనేది ఈరోజు మీ జీవితంలో తప్పకుండా చూస్తారు. మీరు చేసేటటువంటి చిన్న చిన్న మార్పులు, అలాగే మీరు చేసేటటువంటి చిన్న చిన్న పరిహారాలు అనేవి మీ జీవితంలో సానుకూలతను, పాజిటివ్ను పెంచడానికి ఉపయోగపడుతుంది. మీరు ఎంత పెద్ద సమస్యతో సతమతం అవుతున్నా కానీ ఒక్క నమ్మకంతో ఈ రోజున మీరు చేసేటటువంటి పూజ పరిహారం అనేది చాలా అద్భుతంగా మీకు పనిచేస్తుందన్నమాట. కాబట్టి ఫలితం వస్తుందా లేదా అన్నది పక్కన పెడితే అది మీలో నింపేటటువంటి ఆత్మవిశ్వాసం ఉంటుంది చూడండి, అసాధ్యాలను కూడా సుసాధ్యం చేపిస్తుంది అనమాట. అందుకే సమస్యల నుండి గట్టెక్కడానికి ప్రతి ఒక్కరూ కూడా ఒక మార్గం కోసం వెతుక్కుంటూనే ఉంటారు. మీ జీవితంలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ కూడా పూర్తిగా పక్కకు పోయి మీకేంటంటే ఆటంకాలు ఏవైతే ఉంటాయో ఆ ఆటంకాలు తొలగించేటటువంటి అద్భుతమైనటువంటి పూజా పరిహారాలు అనేవి మన జీవితంలో తప్పకుండా మనం పాటించే తీరాలి. మరి ఈ వివరణ మీకు నచ్చితే తప్పకుండా వీడియోకైతే లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. తిరిగి మరలా రేపటి వీడియోలో కలుసుకుందాం. అంతవరకు నమస్కారం, ధన్యవాదాలు.